ఇప్పుడు మన పేరెంట్స్ అయినా, మన తాతలైనా, వాళ్ళు చదువుకున్న చదువులైనా, వాళ్ళ జీవితమైనా చాలా బాగుండేది. వాళ్ళ చదువులు ఒకరికి ఆదర్శంగా ఉండేది. వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపించుకునే డేస్ అవి. ఆ గుణాలు అట్లుండేవి. ప్రజెంట్ జనరేషన్లో చదవడం అనేది చాలా లో అయిపోయింది. ప్లస్ చదువు అనేది చాలా లో అయిపోయింది. చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిని ఉద్దేశించి అనట్లేదు, కొందరే మాత్రమే చెప్తున్నా. చదవడంలో ఏం నేర్చుకుంటున్నారంటే పక్కోడు ఏమైపోయినా సరే మనం మంచిగా ఉండాలి. పక్కోడు నాశనం కానీ వాడు ఏదన్నా కానీ మనం మంచిగా ఉండాలి. ఒకనికి సహాయం చేసే గుణాలు అవి కూడా లేవు. మోసం చేసైనా సరే మనం మంచిగా ఉండాలి అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు. నాకెందుకో అనిపించింది, ఇప్పుడే ఇట్లుంటే రేపు రానిపోని రోజులు ఇంకా అసలు ఎన్ని చూడాల్సి వస్తుందో, అసలు ఇంకేం నేర్చుకుంటాం ఎడ్యుకేషన్లో అందరి దగ్గర అని. అప్పటి మన తాతలు నాన్నలు వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా వాళ్ళు నేర్చుకున్న పద్ధతులైనా అవి ఇప్పటికీ అలానే ఉండాలనిపిస్తాయి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నేర్చుకున్నాయి రేపు అసలు ఇంకెంత ఘోరంగా ఉంటుందో, ఇంకెంత చెత్తగా తయారవుతుందో అర్థం అవ్వట్లేదు. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పేసిన. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.